హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధనే విజయం ఛానల్. పోటీ పరీక్షలకు ఎంతో ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో మీకు లభిస్తుంది. ఇది సుభద్ర పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించారు. సుఖ్ శిక్ష యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మొదట అమలు చేసిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచి మొదటి ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. కుటుంబశ్రీ విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని నిర్ణయించిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. దక్షిణ భారత తొలి ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ఉంది? దాని పేరు ఏమిటి? కర్ణాటక రాష్ట్రం. కాను అనే పేరు. తొలి సోలార్ గ్రామం మన్యచివాడి ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ముఖ్యమంత్రి యువ ఉద్యమ్ వికాస్ అభియాన్ ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార యోజన ఎక్కడ ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించారు. నెమలి అభయారణ్యాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? కర్ణాటక, కేరళలో ఉన్నాయి. 5 డికేడ్స్ ఇన్ పాలిటిక్స్ రచయిత ఎవరు? సుశీల్ కుమార్ షిండే రచించారు. శ్రీరామ ఇన్ తమిళగం పుస్తక రచయితలు ఎవరు? డికే హరి మరియు డికే హేమహరిలు రచించారు. విట్నెస్ ఆత్మకథ ఎవరు రచించారు? సాక్షి మాలిక్ రచించారు. మోదీస్ గవర్నెన్స్ ట్రంప్ పుస్తక రచయిత ఎవరు? తరుణ్ చాగ్ రచించారు. కాల్ ఆఫ్ ద గర్ల్ రచయిత ఎవరు? పరిమల్ నత్వాని రచించారు. సెయింట్ మార్టిన్ ద్వీపం ఏ దేశానికి చెందినది? బంగ్లాదేశ్ దేశానికి చెందినది. NIRF 2024లో 1వ స్థానం పొందిన సంస్థ ఐఐటి మద్రాస్. షింకున్ లా టన్నెల్ తప్పు ప్రకటన ఏది? 25,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు అనేది. రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ప్రారంభమవుతుంది? సోనిపట్ హర్యానా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. పోబా రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉంది. ఆసియాలో మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో సైట్ ఏది? అంగకోర్ వాట్ అనే ప్రదేశం. తొలి సిలికాన్ కార్బైడ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉంది. అండమాన్ నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్ కొత్త పేరు ఏమిటి? శ్రీ విజయపురంగా మార్చారు. సకార్ పియాండే తెగలు ఏ దేశానికి చెందినవి? పపువా న్యూగినియా దేశానికి చెందినవి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరు? నరేంద్ర మోదీ. 2050 నాటికి ఆయుర్దాయం ఎంత పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. 5 సంవత్సరాలు. 2036 నాటికి సర్వే ప్రకారం భారత జనాభా ఎంత ఉంటుందని అంచనా? 152.2 కోట్లు. AI వలన కర్బన ఉద్గారాలు ఎంత శాతం పెరిగాయి? 13% పెరిగాయి. భారత వర్కింగ్ ఏజ్ జనాభా ఎప్పటికి పెరుగుతుంది? 2036కి. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో టాప్ దేశాలు ఏవి? స్విట్జర్లాండ్, జపాన్. అంతర్జాతీయ సౌరకూటమి ISAలో 100వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే. ప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు ఉన్న మొదటి 5 దేశాలు సరైన వరుస క్రమంలో చేర్చండి. బొలీవియా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా మరియు భారత్. ప్రపంచ ఇంధన పరివర్తన సూచీలో భారతదేశం స్థానం ఎంత? 63వ స్థానంలో ఉంది. SBI తదుపరి చైర్మన్గా ఎవరు నియమితులవుతున్నారు? చల్లా శ్రీనివాసులు. CBDT కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త చైర్మన్ ఎవరు? రవి అగర్వాల్ నియమితులయ్యారు. బ్రిక్స్ గేమ్ 2024లో భారత్ పథకాల పరంగా ఏ స్థానంలో నిలిచింది? 8వ స్థానంలో నిలిచింది. UNHCR నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులైన వారి సంఖ్య ఎంత? 11.70 కోట్లు. స్లోవేకియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? పీటర్ పెల్లెగ్రినీ. మైత్రి మిలిటరీ విన్యాసాలు ఈ దేశాల మధ్య జరుగుతాయి. భారత్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య. ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారాజ్గంజ్లో చేస్తున్నారు. హిజాబ్తో పాటు ఇస్లామిక్ వస్త్రాలను నిషేధించిన దేశం ఏది? తజికిస్తాన్. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 23న జరుపుకుంటారు. వెంకయ్య నాయుడు ఈ లైఫ్ ఇన్ సర్వీస్, సెలబ్రేటింగ్ భారత్, మహానేత అనే 3 పుస్తకాలను ఇటీవల ఎవరు విడుదల చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
ఆశా భోంస్లే బయోగ్రఫీ స్వరస్వామిని ఆశా అనే పుస్తకాల్ని ఎవరు విడుదల చేశారు? మోహన్ భగవత్. రిజర్వేషన్లు 50% నుంచి 65%కు పెంచిన చట్టాన్ని రద్దు చేసిన రాష్ట్రం ఏది? బీహార్ రాష్ట్రం. ఆఫ్ఘనిస్తాన్పై 3వ యుఎన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? దోహాలో జరిగింది. 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్లో బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్ అవార్డు గెలిచిన రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం. ఎల్హెచ్ఎస్ 11,406 అనే భూగ్రహాన్ని కనుగొన్న దేశం ఏది? కెనడా దేశం. వలసదారులను అడ్డుకునే వివాదాస్పద బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఫిన్లాండ్. ప్రభాతి, కాళీ, సింధ్, చంబల్ నదుల అనుసంధానంపై ఒప్పందం కుదిరిన రాష్ట్రాలు ఏవి? రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ మధ్య. ఇవి ఈరోజు 50 కరెంట్ అఫైర్స్ హైలైట్స్. ఈ వీడియో మీకు ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదములు.